పోసాని కృష్ణమురళి విచారణ కొనసాగుతోంది. అయితే దర్యాప్తుకు పోసాని సహకరించడం లేదంటున్నారు పోలీసులు. ఇక కాసేపట్లో పోసానిని కోర్టులో హాజరుపరచనున్నారు. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడే ప్రభుత్వ వైద్యుడి ఆధ్వర్యంలో పోసానికి వైద్య పరీక్షను నిర్వహించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయన స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. పోసాని కృష్ణమురళి గారిని ఎగ్జామినేషన్ చేశాము. వైటల్స్ నార్మల్ గా ఉన్నాయి, హెల్త్ బాగానే ఉంది. సో అతనికి కొంచెం ఇంతకుముందు హెల్త్ ఇష్యూస్ లైట్ గా ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లం కొంచెం ఉంది. సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కంటిన్యూస్ గానే బాగా నార్మల్ గానే ఉన్నారు. సో ఇప్పటికైతే వైటల్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి. ఇప్పటికీ ఆయన హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. బీపీ ఫ్లక్చుయేషన్ నార్మల్ గా ఉంది. వైటల్స్ అన్ని అంటే బీపీ, షుగర్, పల్స్ రేటు ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయి. జాండీస్ ఇవన్నీ ఏం లేవు. సో నార్మల్ ప్రస్తుతానికి అయితే కండిషన్ నార్మల్ గానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఎస్పీ విద్యాసాగర్, సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోసాని విచారణ జరిగింది. విచారణలో పోసాని సహకరించడం లేదని పోలీసులు చెప్పారు. సమాధానాలు దాటవేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదని, అవునా రాజా, లవ్ యూ రాజా అంటూ పోసాని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోసాని చీప్ కామెంట్స్ కు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ప్రసారమయ్యాయి. దీనిపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో మణి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బిఎన్ఎస్ లోని 196, 353, 111 రెడ్ విత్ 3 సెక్షన్ల కింద కేసు నమోదైంది. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్యులు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో పోసాని కృష్ణమురళి పేటరేగిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసానిని అరెస్ట్ చేశారు.